గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ మనం ఎన్పిఎన్ కామన్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకుందామండి. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ రెండు సర్క్యూట్స్ ఇచ్చాను నేను ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మనకి బ్యాటరీ కనెక్షన్ ఎలా ఉందనేది మనం జనరల్గా ఏసీ మనం పీసెస్గా ఏసీ ఎలా చూడొచ్చు మనం. ఎమిటర్, బేస్, కలెక్టర్ ఇక్కడ నుంచి ఒక కాన్సెప్ట్ తీసుకొని వస్తామండి. ఓకే, చలో ఇక్కడ సర్క్యూట్ ఎలా వేసాను ఫస్ట్ దీన్ని క్లియర్ చేద్దాం. ఓకే, కామన్ ఎమిటర్ అంటే మనం ఏం చేయాలి, మనం ఎమిటర్ని కామన్ చేయాలి. కామన్ చేసి ఇక్కడ ఏం చేయాలి, మనం గ్రౌండ్ చేయాలండి. ఇట్లా గ్రౌండింగ్ చేసుకోవాలి మనం. దీన్ని కామన్ ఎమిటర్ అంటాం. దేనికి కామన్ అండి అంటే, సో ఇప్పుడు వచ్చేసి ఈ ఎమిటర్ అది ఎమిటర్. ఓకే, ఇటు సైడ్ ఎమిటర్ అని పెట్టాలి కదా మనం. ఇక్కడ ఇది ఎమిటరు. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి బేస్, ఇది వచ్చేసి మనకి కలెక్టర్. ఓకే, సో ఇది మనం ఎమిటర్ అనేది కామన్ దేనికి, బేస్కిను మరియు కలెక్టర్కి కామన్ అండి మనకి. ఓకేనా, ఈ రెండింటికి కామన్ కాబట్టి కామన్ ఎమిటర్ అంటున్నాం. ఇక్కడ కూడా చూడండి, నేను ఎమిటర్ని చూడండి, ఎమిటర్ని కలెక్టర్కి కనెక్షన్ పెట్టాను, ఎమిటర్ని బేస్కి కూడా కనెక్షన్ పెట్టాను. అంటే కామన్ ఎమిటర్ మనం ఇలా జనరల్గా అట్లా చూపిస్తాం మనం. ఓకే, ఎందుకంటే ఫంక్షనింగ్ మనం అర్థం చేసుకోవడానికి ఈ డయాగ్రామ్ బాగుంటుంది కాబట్టి నేను ఈ డయాగ్రామ్ని తీసుకున్నాను. ఓకే, ఈ డయాగ్రామ్ తీసుకొని ఇక్కడ అర్థం చేసుకుంటే వెళ్ళిపోదామండి. సో ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్ గురించే డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఓకే, నా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ పెట్టినటువంటి ఈ బ్యాటరీని విబిబి అన్నానండి. ఎందుకంటే బేస్కి మనం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి విబిబి అన్నాం. ఇక్కడ పెట్టినటువంటి ఈ బ్యాటరీని విసిసి అన్నాం. ఎందుకంటే ఇక్కడ మనం కలెక్టర్కి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి విసిసి అన్నామండి. ఓకేనా, సో ప్లస్ మైనస్, ఎందుకంటే ఇక్కడ కొంచెం పెద్ద బ్యాటరీ పెట్టారు. దీనికి రీజన్ కూడా ఉంది, పెద్ద పెట్టారు. ఎందుకు, కొంచెం పెద్దది పెట్టడానికి అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కాబట్టి, సో ఎన్లో మనకి ఎన్పిఎన్లో బయటికి వెళ్తుంది ఆరో, మనకు తెలిసిన విషయం ఇది. ఓకే, కలెక్టర్లో కూడా ఎన్ ఉంది, అంటే కలెక్టర్లో కూడా ఎన్ ఉంది, మనకి ఎమిటర్లో కూడా ఎన్ ఉంది. కలెక్టర్లో ఎన్ ఉంది, ఎమిటర్లో కూడా ఎన్పీస్ ఉంది. అంటే ఎన్ టైప్ ఆఫ్ మనకి సెమీ కండక్టర్ ఉంది. ఓకే, సో పీ టైప్ ఓన్లీ బేస్లో ఉంది, మనకి బేస్లో ఉంది. అంటే ఈజీగా అర్థం చేసుకోవడానికి ఆ డయాగ్రామ్. ఓకే, ఈ రెండింటి మధ్యలో ఏముంది, ఇక్కడ కలెక్టరు, ఎమిటర్ రెండు ఉన్నాయి కాబట్టి దీని మధ్యలో ప్రొడ్యూస్ అయినటువంటి వోల్టేజ్ని విసిఈ అన్నాం. ఓకే, విసిఈ అన్నాం. సిఈ ఉంది కాబట్టి విసిఈ అన్నాం. ఈ రెండింటి మధ్యలో మనకి బేసు, ఇక్కడ వచ్చేసి ఎమిటర్ ఉంది కదా, ఎమిటర్ ఇటు సైడ్ ఎమిటర్ ఇదే కదా ఎమిటర్. అందుకనే మనం విబిఈ అన్నాం. ఓకేనా పిల్లలు. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి కలెక్టర్ కరెంట్ చూడండి, కలెక్టర్ కరెంటు ఇది ఎమిటర్ మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకి ఎమిటర్ వచ్చేసి ఇక్కడ ఎమిటర్ కరెంటు. ఓకే, ఇక్కడ ఎమిటర్ కరెంటు. ఓకే, ఇక్కడ వచ్చేసి బేస్ కరెంటు ఐబి బేస్ కరెంట్ చూడండి, బేస్ కరెంటు. ఓకే, అబ్జర్వ్ చేయండి ఇప్పుడు, ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు, ఈజీగానే కనబడుతుంది మనకి. ఓకే, ఎక్కడైతే నేను ఇక్కడ క్లియర్గా రాశాను చూడండి, ఎక్కడైతే మనకి బేస్ ఉందో అక్కడ మనకి పీ టైప్ మెటీరియల్ ఉంది. ఎక్కడైతే బేస్ ఉందో మనకి అక్కడ పీ టైప్ మెటీరియల్ ఉంది, దాన్ని మనం ఐబి కరెంట్ అంటాం. ఎక్కడైతే ఎమిటర్ ఉందో అక్కడ ఎన్ టైప్ మెటీరియల్ ఉంది. ఎక్కడైతే ఎమిటర్ ఉందో అక్కడ ఎన్ టైప్ మెటీరియల్ ఉంది, దాన్ని ఐఈ కరెంట్ అంటాం. ఐఈ అంటే ఐ-ఈ అని అర్థం. ఇక్కడ ఐ-సి. దీని డైరెక్షన్స్ ఎలా కనుక్కోవాలి, ఎలా వేయాలంటే ఎప్పుడైనా పాజిటివ్ టు నెగిటివ్ అనేది మనకి డైరెక్షన్ ఉంటుంది. ఎట్లా ఉంటుందండి, పాజిటివ్ టు నెగిటివ్ అనేది. ఇప్పుడు చూడండి, దీనికి పాజిటివ్ ఎటు ఉంది, పాజిటివ్ నుంచి నెగిటివ్ అంటే ఇటు సైడ్ ఉంది కాబట్టి నేను యారో ఇటు సైడ్ వేసాను. ఓకేనా, ఇక్కడ చూడండి వివిబిలో పాజిటివ్ టు నెగిటివ్ ఎలా ఉంది, పాజిటివ్ టు నెగిటివ్ ఇలా ఉంది కాబట్టి ఇలా వేసాను యారో. ఓకే, ఇటు నుంచి మళ్ళీ ఇటు వస్తుంది అంతే కదా, పాజిటివ్ టు నెగిటివ్ ఇలా వస్తుంది కాబట్టి ఇది మనం యారో ఇలా వేసానండి. అర్థమైందా, డైరెక్షన్స్ కన్ఫ్యూజ్ ఏమి అవ్వద్దు, ఈజీనే మనం. సో కొంచెం అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఈజీ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి ఏముంది, మనం యారోస్ అంటే కరెంట్ యొక్క డైరెక్షన్ ఎలా వేయాలంటే పాజిటివ్ నుంచి నెగిటివ్కి వేయాలి. పాజిటివ్ నుంచి నెగిటివ్కి వేసాము, అవునా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు అబ్జర్వ్ చేయండి, పాజిటివ్ టు నెగిటివ్ అంటే ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ వేసాను. ఇటే కదా మళ్ళీ నెగిటివ్కి ఇట్లా గ్రౌండింగ్కి వెళ్ళిపోతుంది కదా, అందుకనే ఇది గ్రౌండింగ్కి కరెంటు ఐఈ కూడా ఇలా వేసానండి. ఇప్పుడు అర్థమైపోయిందా.
ఎట్లా అనేది ఎలా తీసుకున్నాం అనేది కరెంట్ డైరెక్షన్స్. ఇప్పుడు రండి క్యారెక్టరిస్టిక్స్లోకి వచ్చేద్దాం పిల్లలు. మనం క్యారెక్టరిస్టిక్స్లోకి వస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటి అనేది చూడండి. మనం లాస్ట్ క్లాస్లో మనం కొంచెం డిస్కస్ చేసుకున్నాం. ఏంటది అంటే ఇది ఒక ఫార్వర్డ్ బయాస్ అని. ఓకే, దేనికి మధ్యలో ఉన్నటువంటి ఎమిటర్ బేస్ ఉన్నదానికి ఫార్వర్డ్ బయాస్ ఇక్కడ రాస్తున్నాను, ఎఫ్బి అని షార్ట్కట్లో రాస్తున్నాను, ఫార్వర్డ్ బయాస్. సో ఈ సర్క్యూట్ మొత్తము మనకి రివర్స్ బయాస్. ఎలా అండి? రివర్స్ బయాస్ అని చేసుకుందాం కూడా. ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేద్దాం. జస్ట్ మనం పిఎన్ జంక్షన్లో రాగానే రాసుకుందాం. దాని తర్వాత పాజిటివ్లోకి వెళ్ళిపోదాం. పాజిటివ్ సైకిల్, నెగిటివ్ సైకిల్ అని తీసుకొని దాని తర్వాత మనం పిఎన్ జంక్షన్లో అబ్జర్వ్ చేయండి. నేను లాస్ట్ క్లాస్లో ఇంతకుముందు క్లాస్లో నేను పిఎన్ జంక్షన్ గురించి క్లియర్గా అబ్జర్వ్ ఇచ్చాను నేను. అది కూడా చూడండి మీ వీడియో. మనకి వోల్టేజ్ మరియు కరెంట్కి మధ్యలో గ్రాఫ్ ఉంటుంది. తెలుసలేదు మీకు? మనం తీసుకున్న పిఎన్ జంక్షన్ గ్రాఫ్ వోల్టేజ్కి కరెంట్ మధ్యలో, అంటే క్యారెక్టరిస్టిక్స్ అని అంటే అర్థం ఏంటి? వోల్టేజ్కి కరెంట్ మధ్యలో గ్రాఫ్ తీయడమే మనకి కావాల్సింది. ఇది మొత్తం ఫార్వర్డ్ బయాస్, అంటే ఇది మొత్తం ఫార్వర్డ్ బయాస్. అవునా? ఇది ఫార్వర్డ్ బయాస్, ఎఫ్బి అని ఇక్కడ రాశాను చూడండి. ఇది మనకి రివర్స్ బయాస్. కలెక్టర్ దగ్గర ఉన్నది రివర్స్ బయాస్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ సర్క్యూట్ ఎమిటర్ బేస్ ఉన్నటువంటి ఈ సర్క్యూట్ ఫార్వర్డ్ బయాస్, ఇది రివర్స్ బయాస్ అండి. ఇప్పుడు ఫంక్షనింగ్ చూద్దాం ఎలా అవుతుంది, ఎందుకు క్యారెక్టరిస్టిక్లో వస్తుంది. ఓకేనా? ఎప్పుడైతే మనం ఈ రెండింటి పీసెస్ని కలిపాము అంటే వితౌట్ బయాసింగ్, అంటే ఈ రెండు బ్యాటరీని పెట్టక ముందు ఏమవుతుందంటే ఇక్కడ కూడా ఒక డిప్లీషన్ రీజియన్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక డయోడ్ లాగా పనిచేస్తుంది కదా. ఇక్కడ కూడా ఒక డయోడ్ లాగా పనిచేస్తుంది, పిఎన్. ఓకే, ఒక డయోడ్ ఇక్కడ ఒకటి అంతే కదా, పైన కింద ఒక డయోడ్. ఇక్కడ ఒక డయోడ్ లాగా పనిచేస్తుంది, ఇక్కడ ఒక డయోడ్ లాగా పనిచేస్తుంది. అంటే రెండు జంక్షన్లు ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఇక్కడ ఉన్న ఒక జంక్షన్, ఇక్కడ ఒక జంక్షన్ ఉందండి. ఇక్కడ జంక్షన్ దగ్గర ఒక డిప్లీషన్ రీజియన్ ఫామ్ అవుతుంది. అంటే డిప్లీషన్ రీజియన్ అంటే ఏంది? అంటే నో ఛార్జెస్ ఉండడం, అంటే ఒక ఛార్జ్ కూడా దాంట్లో ఉండకపోవడం. ఎప్పుడైతే ఛార్జ్ ఉండదో దాంట్లో, ఓకే, డిప్లీటెడ్ దాంట్లో ఛార్జీలు ఉండవో అప్పుడు మనకి అయాన్స్ ఉంటాయి దాంట్లో. ఓకే, ఛార్జ్ ఉండవంటే అయాన్స్ ఉంటాయి. అయాన్స్ అంటే మరి ఎట్ సైడ్ అయాన్స్ ఉంటాయి, ఇట్ సైడ్. ఇది ఎన్ టైప్ కదా, ఇట్ సైడ్ మనకి ఏమవుతుందంటే పాజిటివ్ అయాన్స్ ఉంటాయి మనకి. ఇట్ సైడ్ దీంట్లో ఏముంటాయండి? పాజిటివ్ అయాన్స్ ఉంటాయి. ఇట్ సైడ్ నెగిటివ్ అయాన్స్ ఉంటాయి మనకి. అదేవిధంగా ఇటువైపు పాజిటివ్ అయాన్ ఉంటుంది. ఇటువైపు వచ్చేసి నెగిటివ్ అయాన్స్ ఉంటాయి, అంతే కదా. ఈ నెగిటివ్ అయాన్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా చేద్దాం. నెగిటివ్ అయాన్స్ ఉంటాయి. సో నెగిటివ్ అయాన్స్ ఉంటాయి, ఇది పాజిటివ్, ఇటు నెగిటివ్ అయాన్స్ ఉంటాయి. అర్థం చేసుకోండి. ఎన్ టైప్లో మనకి పాజిటివ్ వస్తాయి, దీంట్లో నెగిటివ్ వచ్చేస్తాయి, మనకి నెగిటివ్ వచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవడం ఈజీ, ఎందుకంటే నేను చెప్తాను చూడండి మళ్ళీ ఒకసారి. ఓకే, సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. కొంచెం డిప్రెషన్ రీజన్ కొంచెం పెద్దగా వేస్తా, నేను పాజిటివ్ వేసుకోవడానికి క్లియర్గా ఉంటుంది. ఓకే, ఇవి చూడండి. ఇప్పుడు దీంట్లో మెజారిటీ క్యారియర్స్ ఏంటండి? ఎన్లో మెజారిటీ క్యారియర్స్ ఏంటి? ఎన్లో మెజారిటీ క్యారియర్స్ అనేది ఎలక్ట్రాన్స్. అవునా కదా? మెజారిటీ క్యారియర్స్ అనేది ఎలక్ట్రాన్స్ మెజారిటీ అంటే ఎక్కువ వేసుకుందాం. మైనారిటీ క్యారియర్స్ ఏంటి? హోల్స్. దీన్ని వేరే కలర్తో వేసుకుందామండి. మైనారిటీ క్యారియర్స్ని రెడ్తో వేసుకుందాం. మైనారిటీ క్యారియర్స్ వచ్చేసి ఈ పెన్ పడట్లేదు. మైనారిటీ క్యారియర్స్ వచ్చేసి ఇది హోల్స్తో పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు అదే రీజన్, సేమ్ రీజన్లో అటు సైడ్ కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి. అటు సైడ్ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ కూడా మెజారిటీ క్యారియర్స్ వచ్చేసి ఎలక్ట్రాన్స్, రిమైనింగ్ మైనారిటీ క్యారియర్స్ వచ్చేసి హోల్స్. అవునా? ఇప్పుడు మనం చూడాల్సిన విషయం చూడండి, అక్కడ చూడాల్సింది ఏముంది ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి అక్కడ ఏమున్నాయని మనకు అక్కడ. సో ఇక్కడ రెండు రీజియన్స్ మనకు ఫామ్ అయ్యాయి. ఇది ఎప్పుడు మనకి మనం బయాస్ కనెక్ట్ చేయనప్పుడు ఈ విధంగా రెండు రీజియన్స్ ఫామ్ అయిపోయినాయి. ఇప్పుడు అది బ్యారియర్. అవునా? బ్యారియర్ అని అంటే ఏంటి? పాజిటివ్ టు నెగిటివ్ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. మిగతా ఛార్జెస్ని పోనీయకుండా చేస్తుంది ఇది. అవునా? మిగతా ఛార్జెస్ని పోనీయకుండా చూస్తుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమైపోయింది ఇక్కడ. అంటే మనం బయాసింగ్ చేయకముందున మనకి బ్యారియర్ ఫామ్ అయిపోయి
మనం ఏం చేస్తుంది, ఇట్లా ఉండిపోతుంది. ఎప్పుడైతే మనం బ్యాటరీస్ కనెక్ట్ చేస్తామో, అబ్జర్వ్ చేయండి, నా వర్డ్స్ని అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మనం బ్యాటరీస్ కనెక్ట్ చేస్తామో ఈ బ్యారియర్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఏమవుతుంది గుర్తుపెట్టుకోండి. పిఎన్ జంక్షన్లో చూడండి, అక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. పిఎన్ జంక్షన్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫార్వర్డ్ బయాస్లో ద బ్యారియర్ సైజ్ అనేది తగ్గిపోతుంది. ఫార్వర్డ్ బయాస్లో బ్యారియర్ సైజ్ అనేది తగ్గిపోతుంది. రివర్స్ బయాస్లో బ్యారియర్ సైజ్ అనేది ఈ బ్యారియర్ సైజ్ అనేది పెరిగిపోతుంది. అవునా కదా? ఇప్పుడు మనం వోల్టేజ్ని పెంచామనుకోండి, ఇక్కడ పెంచుకుంటూ పోతుంటే మనం ఏమవుతుంది, ఇది ఫార్వర్డ్ బయాస్లో ఇది తగ్గుతూ పోతుంది. కానీ మెజారిటీ క్యారియర్ దీంట్లో పీ టైప్లో మెజారిటీ క్యారియర్స్ ఏముందాయండి, హోల్స్. ఇక్కడ వేయలేదు నేను, ఇంకా కన్ఫ్యూజ్ అవుతారని వేయలేదు ఇప్పుడే. ఓకే, దీంట్లో మెజారిటీ క్యారియర్స్ హోల్స్ కాబట్టి ఈ హోల్స్ ఇట్లా వస్తాయి. హోల్స్ ఇట్లా అవుతున్నాయి అంటే ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, అర్థం ఏంటి, ఎలక్ట్రాన్స్ ఇటు వస్తున్నాయి అంటే కరెంట్ డైరెక్షన్ ఇటు వెళ్తుంది. అవునా కదా? సో మనకి పాజిటివ్ టు నెగిటివ్ కరెంట్ డైరెక్షన్ అని చెప్పాను నేను ఇక్కడ. పాజిటివ్ టు నెగిటివ్ అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏమి హోల్స్ ఎలక్ట్రాన్ కరెంట్ అనగానే మీరు టకటకటగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. పాజిటివ్ టు నెగిటివ్ కరెంట్ డైరెక్షన్ అన్నాను, అదే గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ టు నెగిటివ్ కరెంట్ డైరెక్షన్ అంటే హోల్స్ ఇటు వస్తుంటాయి మనకి. ఓకే, హోల్స్ ఇటు వెళ్తూ ఉంటాయి, హోల్స్ ఇటు వెళ్తూ ఉంటాయి. అంటే ద మెజారిటీ క్యారీస్ ఇటు ఉన్నాయి కాబట్టి ఇటు నుంచి ఇటు వెళ్తుంది కాబట్టి ఇది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. ఫార్వర్డ్ బయాస్లో డిప్రెషన్ రీజన్ కొంచెం తగ్గుతూ ఉంటుంది కానీ ఛార్జెస్ ఇటు నుంచి ఇటు జంప్ చేయవు. అంటే మనం ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ అనేది ఒక పర్టికులర్ రీజన్ వరకు ఆ నీ టెంపరేచర్ అంటాము, నీ వోల్టేజ్ అంటాము, ఆ నీ వోల్టేజ్ వరకు అట్లా కాన్స్టెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే స్లోగా మనకి ఈ బ్యారియరు డిజపియర్ అవుతుందంటే మాయమైపోతుంది. ఎందుకంటే మనం ఫార్వర్డ్ బయాస్లో అప్లై చేసే కొద్దీ ఏమవుతుంది, సో దీని మీద ప్రెజర్ ఎక్కువైపోయి ఇది బ్రేక్ అయిపోతుంది, అంతే కదా? సో ఇది మాయమైపోతుంది. ఎప్పుడైతే మాయమైపోయిందో అప్పుడు ఛార్జెస్ అటు నుంచి ఇటు జంప్ అవుతాయి కాబట్టి మనకి కరెంట్ అనేది ఇలా పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది మనం పిఎన్ జంక్షన్లో కూడా చూసాం, సేమ్ ఇదే విధంగా. అవునా కదా? పిఎన్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్లో కూడా చూసాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనకు కావాల్సింది వేటి మధ్యలో వోల్టేజ్ అండ్ కరెంటు. ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ ఏంటి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రాండి వల్ల ఒకసారి విబిఈ. అవునా? ఇక్కడ మనం V(B) అని పెట్టుకుందాం. విబిఈకి మరియు కరెంట్ ఏముందండి ఫార్వర్డ్ బయాస్లలో, ఇక్కడ చూడండి, ఇటు సైడ్ చూడండి, విబిఈ ఐబి. ఇప్పుడు విబిఈకి ఐబికి మనం గ్రాఫ్ గీసాం. విబిఈకి ఐబికి అంటే మనం విబిఈ పెంచే కొద్దీ ఐబిలో మనకి ఐబి కరెంట్ రావాలండి. ఐబి కరెంట్ రావాలి. అవునా కాదా? ఓకే, దీనికి రిలేషన్ ఏం చూడండి. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఇటు వస్తుంది, మనం ఇటు సైడ్ నుంచి కూడా ఇటు నుంచి పోతుంది. అంటే ఇక్కడ ఎమిటర్ అనేది కామన్. దీని నుంచి ఫార్ములా రాయొచ్చు మనం. ఐఈ ఈజ్ ఈక్వల్స్ టు ఐబి ప్లస్ ఐసి. ఓకే, ఇది జనరల్ ట్రాన్సిస్టర్ ఫార్ములా వచ్చేసింది మనకి. ఓకే, సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి ప్యూర్ కరెంట్ కావాలి ఫార్వర్డ్ బయాస్లో. అంటే ఈ బ్యాటరీ వల్ల వచ్చినటువంటి కరెంట్ కావాలి మనం, ఎందుకంటే దీన్ని వ్యారీ చేస్తున్నాం మనం, చేంజ్ చేస్తున్నాం మనం. కానీ ఏమవుతుందంటే ఇట్లా చేయడం వల్ల మనం ఇటు వస్తున్నాయి కదా, ఇటు ఛార్జెస్ ఎక్కువ అవుతుంది, మన ఇటు నుంచి ఇటు రావాలి, ఛార్జెస్ ఎక్కువ అవుతుంది, ఇటు నుంచి ఇటు రావాలి. కానీ ఇక్కడ మెజారిటీ క్యారియర్స్ అనేది హోల్స్, కానీ ఇక్కడ మైనారిటీ క్యారియర్స్ అనేది హోల్స్. మైనారిటీ ఛార్జ్ క్యారీ అనేది హోల్స్. అప్పుడు ఏమవుతుందంటే ఇటు నుంచి మనం పాజిటివ్ ప్లస్ అప్లై చేసాం కదా, ఈ హోల్స్ రిపల్ అవుతాయి కదా, మరి ఇటు నుంచి ఇటు వస్తాయి. ఈ హోల్స్ ఈ రీజన్లో మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఈ బ్యారియర్ని ఈజీగా క్రాస్ చేయగలుగుతాయి. అంటే లీకేజ్ కరెంట్ అంటాం మనం. అవునా కదా? మైక్రోలో ఉన్నటువంటి కరెంట్ని లీకేజ్ కరెంట్ అంటాం. మనం అబ్జర్వ్ చేయండి రివర్స్ బయాస్లో, అక్కడ ఫార్వర్డ్ బయాస్లో అంటే మన రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు మెజారిటీ క్యారియర్స్ మనం ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్, ఎందుకంటే డిప్రెషన్ రీజన్ సైజ్ ఎక్కువ ఉంటుంది. అదే మైనారిటీ క్యారియర్స్ లీకేజ్ అయ్యి ఫ్లో ఎక్కువ ఉంటుందా, ఇది మైనారిటీ క్యారియర్ కాబట్టి ఇటు నుంచి ఇటు లీకేజ్ అవ్వగలుగుతుంది. ఓకే, ఇక్కడ మెజారిటీ క్యారియర్స్ కాబట్టి ఇటు నుంచి ఇటు రాలేవు. అప్పుడు ఈ హోల్స్ కూడా దీంట్లో కలిసిపోతాయి. అంటే ఇప్పుడు ఈ మెజారిటీ క్యారియర్స్ కూడా ఇటు వస్తే మెజారిటీ క్యారియర్, అక్కడ ఉంటే మైనారిటీ క్యారియర్. సో అటు నుంచి ఇటు లీకేజ్ అయ్యి ఇటు వస్తే ఇది మెజారిటీ క్యారియర్స్ హోల్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఇది ప్యూర్ మనం ఏం చేయాలనుకుంటామంటే ఐబీ కరెంట్ కావాలనుకున్నాం. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఇది హోల్స్ ఎక్కువైపోయి ఏమవుతుంది, ఇక్కడ ఉన్న బ్యాటరీ ఏంటి మనకి వీసీ ఎక్కువైపోతుంది, అక్కడ వోల్టేజ్ ఎక్కువైపోతుంది.
అంటే ఇక్కడ చేంజ్ అవుతుంది, అవునా? అటు నుంచి ఇటు రావడం వల్ల వీసీఈ ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే ఎక్కువ హోల్స్ పంపిస్తూ ఉంటుంది ఇటు సైడ్. అప్పుడు మనకు వచ్చినటువంటి కరెంటు ప్యూర్ కరెంట్ రాదు కాబట్టి, అంటే మనం ఇక్కడ ఒక 5 వాల్యూ పెట్టుకున్నాం అనుకోండి వీసీఈది, మనం దీన్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తున్నాం, ఫార్వర్డ్ బయాస్ మాత్రమే అబ్జర్వ్ చేస్తున్నాం. మనం ఇది చేసే విబిఈ చేంజ్ చేసే కొద్దీ ఐబీ రావాలి, మనకి విబిఈ చేంజ్ చేసే కొద్దీ ఐబీ రావాలి. కానీ మధ్యలో ఎవరు వచ్చారంటే ఇది స్టార్ట్ అవ్వడం వల్ల, అటు సైడ్ పీస్ ఒకటి స్టార్ట్ అవ్వడం వల్ల వీసీలో ఉన్నటువంటి 5 6 అయిపోయింది, అది చేంజెస్ అయిపోయింది, అంటే అది యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని యాక్టివ్ కానియద్దు అంటే ఇక్కడ ఒక వేరియబుల్ బ్యాటరీ పెట్టేసి మనం దాన్ని చేంజ్ చేస్తూ ఉండాలి. 6 అయ్యే కొద్దీ మనం 5 చేయాలి, అంటే దీన్ని కాన్స్టెంట్గా పెట్టడం ట్రై చేస్తున్నాము. ఇప్పుడు మనకి సిఈ వాల్యూని కాన్స్టెంట్గా పెడుతున్నాము. ఎంత? సపోజ్ 15 వోల్ట్ పెట్టామనుకోండి. ఓకే, అబ్జర్వ్ చేయండి నా వర్డ్స్ని, మీరు అబ్జర్వ్ చేస్తున్న ఈజీగానే అర్థమైపోతుంది మీకు. నేను విబిఈ చేంజ్ చేసే కొద్దీ నాకు ఐబీ రావాలి, కానీ మధ్యలో ఎవరు వచ్చారండి? వీసీఈ వచ్చాడు. వీసీఈ వచ్చి, సార్ నేను కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతాను, నేను నా వాల్యూ చేంజ్ చేసుకుంటాను అంటాడు. మనం ఏమంటాం? నాకు వద్దురా బాబు, విబిఈకి నాకు ఐబీఏ కావాలి, వేరే విషయాలు నాకు వద్దు, నాకు ఐసీ ఇక్కడ అవసరం లేదు ఫార్వర్డ్ బయాస్లో అని చెప్తాం. నాకు కావాల్సింది రివర్స్ బయాస్లో కావాలి, నాకు ఇక్కడ అవసరమే లేదు. ఐసీఈని ఎవరు చేంజ్ చేస్తున్నారు అంటే వీసీఈ చేంజ్ చేస్తున్నాడు. కాబట్టి వీసీఈని మనం బ్యాటరీ వేరియబుల్ పెట్టేసి మనం దాన్ని పెరిగే కొద్దీ దాన్ని కాన్స్టెంట్ వేస్తూ ఉంటాం. వీసీని పెరిగే కొద్దీ కాన్స్టెంట్ చేస్తూ ఉంటాం. అంటే వీసీఈకి ఒక గ్రాఫ్ వచ్చింది, అంటే వీసీఈ కాన్స్టెంట్ ఉన్నప్పుడు మనకి విబిఈ వర్సెస్ ఐబీఈ గ్రాఫ్ ఇలా వచ్చింది. మరి అంతే కదా, ఐబీఈ ఇట్లా వచ్చింది. మనం ఇంకా వీసీఈని తగ్గించామనుకోండి, సపోజ్ వీసీఈని తగ్గించామనుకోండి, అంటే వీసీఈని కూడా చేంజ్ చేస్తున్నాం మనం. వీసీఈని తగ్గించామనుకోండి, గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే గ్రాఫ్ ఇలా వస్తుంది. వీసీఈ ఇప్పుడు 10 ఉంది, వీసీఈ ఎంత ఉందండి? 10 వోల్ట్స్ ఉంది. అచ్చా, అబ్జర్వ్ చేయండి, నేను వీసీఈని తగ్గించానండి. ఈ వీసీ అంటే ఇక్కడ కదా, అంటే వీసీ అంటే ఇటు సైడ్ ఉంది కదా, వీసీఈని తగ్గించాను. వీసీని తగ్గిస్తే ఏమవుతుంది చూడండి. వీసీ యాక్చువల్గా మనం ఇది పెరిగే కొద్దీ మనకి ఏమవుతుంది, పెంచే కొద్దీ మనం ఏమవుతుంది, నెగిటివ్గా, అంటే నెగిటివ్ అంటే మనం రివర్స్ బయాస్ ఇచ్చాం కదా, పాజిటివ్కు నెగిటివ్, అప్పుడు ఏమవుతుందంటే డిప్రెషన్ రీజియన్ పెరుగుతుంది ఇక్కడ, అవునా? జనరల్గా మనం కానీ దీన్ని తగ్గిస్తున్నాం, ఈ వాల్యూని తగ్గిస్తున్నాం. ఇది పెంచే కొద్దీ డిప్రెషన్ రీజియన్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఆ పిఎన్ జంక్షన్నే చూసుకుంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే 2-3 పీసెస్ వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఎప్పుడు కూడా మీ మైండ్లో పిఎన్ జంక్షన్నే గుర్తుపెట్టుకోవాలి. పిఎన్ జంక్షన్ రివర్స్ బయాస్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మీరు అక్కడ ఉన్నటువంటి బ్యాటరీని పెంచే కొద్దీ డిప్రెషన్ రీజియన్ అనేది పెరుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, వీసీఈని తగ్గిస్తున్నామండి. వీసీఈని తగ్గించే కొద్దీ ఏమవుతుందంటే డిప్రెషన్ రీజియన్ తక్కువ అవుతుంది. తక్కువ అవడం వల్ల ఆ మైనారిటీ క్యారియర్స్ ఇటు వస్తే ఇది మెజారిటీ వచ్చేస్తాయి, ఆ మైనారిటీ ఇటు వస్తే మెజారిటీ వచ్చేస్తాయి. మెజారిటీ రావడం వల్ల ఐబీ కరెంట్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఐబీ కరెంట్ అనేది పెరుగుతుంది. అందుకని మనం గ్రాఫ్లో ఐబీ కరెంట్ని పెంచుతున్నాం, ప్రతిసారి ఐబీ కరెంట్ని పెంచుతున్నామండి. ఇంకా మనం పెంచే కొద్దీ, ఇంకా వీసీని పెంచే కొద్దీ ఏమవుతుంది, ఈ డిప్రెషన్ రీజన్ తగ్గుతూ ఉంటుంది. తగ్గి ఏమవుతుంది, ఛార్జ్ క్యారియర్స్ ఇటు వస్తాయి, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ రావడం వల్ల, అంటే రివర్స్ బయాస్లో మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల కండక్షన్ జరుగుతుంది, ఫార్వర్డ్ బయాస్లో మెజారిటీ క్యారియర్స్ వల్ల కండక్షన్ జరుగుతుంది. ప్రతిసారి ఐబీ వాల్యూ పెరుగుతుంది, ఐబీ వాల్యూని. సో ఇది మనకి విబిఈ వర్సెస్ ఐబీ. ఇంకా తగ్గించామనుకోండి, ఇంకొక గ్రాఫ్ ఇలా వస్తుంది. ఓకే, వీసీ ఈజ్ ఈక్వల్స్ టు 5 వోల్ట్స్ అని వచ్చేస్తుంది. ఓకే, మనం దీన్ని ఎంత తగ్గించినా కొద్దీ మన అంత కరెంట్ పెరుగుతూ ఉంటుంది, దీంట్లో ఉన్నటువంటి కరెంట్ పెరుగుతూ ఉంటుంది మనకు, అవునా? ఓకే, ఇది ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్. రివర్స్ క్యారెక్టరిస్టిక్స్కి వద్దామండి. రివర్స్ క్యారెక్టరిస్టిక్స్ దేని మధ్యలో, వీసీఈ వర్సెస్ ఐసీ. నేను వీసీఈ వర్సెస్ ఐసీకి వచ్చేద్దామండి. వీసీఈ వర్సెస్ ఐసీకి వచ్చేద్దాం. రివర్స్ బయాస్లో ఏమవుతుందండి, రివర్స్ బయాస్లో మనం పెంచే కొద్దీ ఏమవుతుంది అంటే, రివర్స్ బయాస్లో మనం అబ్జర్వ్ చేయండి, రివర్స్ బయాస్లో మనం ఎక్కువ పెంచే కొద్దీ ఆ డిప్రెషన్ రీజన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ డిప్రెషన్ రీజన్ అనేది పెరుగుతూ ఉంటుంది. డిప్రెషన్ రీజన్ పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, ఛార్జ్ క్యారియర్స్ మనకి
ఏమవుతుంది, మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇటు నుంచి అటు జంప్ అవ్వవు. అర్థం చేసుకోండి. అక్కడ మనం పిఎన్ జంక్షన్లో అబ్జర్వ్ చేసాం, ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మనం. ఓకే, మనం ఎప్పుడైతే రివర్స్ బయాస్ అంటే రివర్స్ బయాస్లో వీసీ పెంచే కొద్దీ వీసీ పెంచినామండి. వీసీ పెంచితే ఈ డిప్రెషన్ రీజన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ డిప్రెషన్ రీజన్ పెరిగేందుకు ఏమవుతుంది, మనకి మెజారిటీ క్యారియర్స్ ఇటు నుంచి అటు జంప్ అవ్వండి. ఎందుకంటే పొటెన్షియల్ బ్యారియర్ స్ట్రాంగ్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మైనారిటీ క్యారియర్స్ ఉన్నాయి కదా, ఆ మైనారిటీ క్యారియర్స్ వల్ల పెరిగి మనకి సాచురేషన్ పాయింట్లోకి వచ్చేస్తుంది కరెంటు. ఏది, ఐసీది సాచురేషన్ పాయింట్ కరెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు దేని కాన్స్టెంట్కి పెట్టాలంటే ఐబీని కాన్స్టెంట్కి పెట్టాలండి. మనం దేని కాన్స్టెంట్ పెట్టాం, ఐబీని కాన్స్టెంట్ పెట్టాం. మనం ఐబీ పర్టికులర్ వాల్యూ దగ్గర మనం పెట్టి ఒక 10 మిల్లీ యాంప్స్ మైక్రో యాంప్స్లో వస్తుంది కదా. ఓకే, కరెంట్ అనేది మైక్రో యాంప్స్లో వస్తుంది. ఓకే, 10 మిల్లీ యాంప్స్ పెట్టామనుకోండి, కరెంట్ అనేది మైక్రో యాంప్స్లో వస్తుంది. రివర్స్ సాచురేషన్ కరెంట్ కాబట్టి సో 10 మిల్లీ యాంప్ మైక్రో యాంప్ పెట్టుకున్నాం. అంటే కాన్స్టెంట్గా మనం ఎట్లా అంటే అబ్జర్వ్ చేద్దాం. మనం జనరల్గా అబ్జర్వ్ చేసినట్లయితే దీని దగ్గర ఇప్పుడు దీని యాక్షన్ మనకు అవసరం లేదు, దీని యాక్షన్ కావాలి. ఇటు మనకు వచ్చే కొద్దీ ఏమవుతుందంటే ఇటు కరెంట్ ఇట్లా ఫ్లో అవుతుంది మనకి. అవునా, కరెంట్ ఫ్లో అవుతుంది, కానీ ఈ మెజారిటీ క్యారియర్స్ వల్ల అవ్వదు. మైనారిటీ క్యారియర్స్ అనేది ఫ్లో అయ్యి ఇటు వచ్చేస్తూ ఉంటాయి. సపోజ్ మనకి అర్థం చేసుకోవడానికి మనకి ఈజీగా చెప్తున్నాను నేను, ఎందుకు ఇట్లా వచ్చింది గ్రాఫ్ అని అంటే, ఇప్పుడు మనం ఏముంది ఇక్కడ దీని దగ్గర ఈ పీస్ దగ్గర మనకి ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి అనుకోండి. 2 హోల్స్ ఉన్నాయి దీని దగ్గర, బేస్ దగ్గర 2 హోల్స్ ఉన్నాయి. ఓకే, బేస్ దగ్గర 2 హోల్స్ ఉన్నాయి. ఓకే, దీని దగ్గర 50 హోల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి, ఇక్కడ 50 హోల్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 50 హోల్స్ ఉన్నాయి అనుకోండి. లేదా 60 తీసుకోండి, మంచి వర్డ్గా 10 తీసుకున్న 60 అన్నా 50 అన్నా సేమే లేండి. 60 హోల్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఇటు నుంచి ఇటు ఫ్లో అవ్వాలో, మన పెద్ద బ్యాటరీ ఇచ్చాం కదా, ఇటు నుంచి ఇటు ఫ్లో అవ్వాలో అప్పుడు రెండు చేసి ఏం చేస్తుందంటే 60ని పంపించేస్తుంది. 2 అనుకుంటే పంపించేస్తుంది. ఓకే, స్టార్టింగ్లో ఏమవుతుంది మనకి అట్లా ఎంతవరకు పంపిస్తుంది అంటే స్టార్టింగ్లో పెరుక్కుంటే వచ్చేసి ఆ 60ని పంపించేస్తుంది. తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, ఇంకొక 60ని తీసుకొని మళ్ళీ అట్లా సాచురేషన్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. సపోజ్ మనం ఏం చేసామంటే ఐబీని పెంచామండి. ఐబీని కరెంట్ పెంచామంటే ఇక్కడ ఇటు సైడ్ బ్యాటరీని ఇట్లా అప్లై చేసి ఇంక్రీజ్ చేయడం వల్ల ఏముందంటే నెంబర్ ఆఫ్ హోల్స్ పెరిగినాయి. సపోజ్ 2 ప్లేస్లో 4 వచ్చేసాయండి. ఇప్పుడు దీని దగ్గర ఉన్నటువంటి హోల్స్ ఎన్ని ఉన్నాయి, 60 ఉన్నాయి. దీని దగ్గర ఉన్న ఛార్జ్ క్యారియర్స్ ఎన్ని ఉన్నాయి, 60 ఉన్నాయి. దాంట్లో ఏం చేంజెస్ రాలేదు. మనం పెంచింది ఏంటి, ఐబీని పెంచాం. ఐబీని అంటే 2 ఉన్నటువంటి హోల్స్లో 4 హోల్స్ చేసామండి. 4 హోల్స్ చేస్తే ఏమవుతుందంటే ఈ 2 ఇటు సైడ్ దీని వెనక ఉండే కదా, అప్పుడు దీని వెనక ఉండకుండా ఈ 2 ఇటు సైడ్ వచ్చేసి 4 బయటికి వెళ్ళిపోతాయి. 4 దీంట్లో ఎటువంటి మార్పు రాలేదు. మనం ఐబీనే చేంజ్ చేస్తున్నాము. దేని చేంజ్ చేస్తున్నామండి, ఐబీని చేంజ్ చేస్తున్నాము. ఐసీ దగ్గర ఉన్నటువంటి ఈ ఛార్జ్ క్యారియర్ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు 4 చేసి బయటకు వెళ్ళిపోతున్నాయి. ఓకే, కొంచెం పెరిగినాయి అంతే కదా, 2 పోయి 4 అయిపోయినాయి. ఇప్పుడు 2 పోయి 4 అయిపోయినాయి. దాని తర్వాత కాన్స్టెంట్ 4 చేసి బయటకు వచ్చేసినాయి. ఐబీ వాల్యూ పెంచాను. అవునా, ఇప్పుడు మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ ఐబీ పెంచానండి. ఐబీ పెంచిన కొద్దీ ఏమవుతుంది, మనం అబ్జర్వ్ చేసినాం కదా ఇందాక నుంచి, ఇంకొక హోల్ పెరిగిందండి. ఇంకా 2 హోల్స్ పెరిగాయి. ప్రతిసారి అలానే అనుకోండి, 2 హోల్స్ పెరుగుతున్నాయి అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది, ఈ 60లో ఉన్నటువంటి 4 ఇటు రాకుండా ఆర్ఆర్ బయటకు వచ్చేస్తాయి. ఆర్ఆర్ బయటికి రావడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకేమవుతుందంటే ఇట్లా కరెంట్ పెరిగి మళ్ళీ సాచురేషన్లోకి వచ్చేస్తుంది. ఐబీ ఇలా పెరిగి సాచురేషన్కి వస్తుంది. ఎంతవరకు వస్తుంది, 60. ఓకే, మనం ఇప్పుడు నేను 60 ఇట్లా చేసుకుంటూ 60 వరకు పెంచానండి. 60 ఒకటేసారి బయటకు వస్తాయి. ఇప్పుడు ఐబీని 70 పెంచాను. 70 పెంచితే దాని వెనక 70 వస్తాయా, రావు. ఎందుకంటే మన దగ్గర ఉన్నాయండి 60 ఉన్నాయి. ఓకే, సాచురేషన్ పాయింట్లు అలా కిందికి వచ్చేసి గ్రాఫ్ చూడండి చిన్నగా అయిపోతుంది మనకి.
ఓకే. సో ఇది మనకి రివర్స్ బయాస్లో మనం ఏం చేస్తామంటే దీన్ని రివర్స్ చేసి చాలామంది వేస్తూ ఉంటారు. అంటే మనం అక్కడ క్లియర్గా అర్థం చేసుకోవడానికి సో విసిఈ వర్సెస్ ఐసీని ఇలా వేసి ఇలా గ్రాఫ్ వేస్తాం ప్రతి చోట. అర్థం చేసుకోవడానికి ఈజీగా అర్థమైపోతుంది మనకి ఏంటి అనేది. సో ఈజీగా అర్థమైపోతుంది. ఇలా కరెంట్ ఇలా పెరుగుతూ ఉంటుంది. ఓకేనా, క్లియర్ అర్థమైపోయిందా ఇప్పుడు? ఓకే. సో ఫార్వర్డ్ బయాస్లో మనం విబిఈ వర్సెస్ ఐబీకి మనం గ్రాఫ్ వేస్తే మనం విసిఈది కాన్స్టెంట్గా ఉంచాలి. విసిఈని కాన్స్టెంట్గా ఉంచకపోతే మనకు ప్యూర్ ఐబీ కరెంట్ రానే రాదు. ఓకే, కాబట్టి విసిఈని కాన్స్టెంట్గా ఉంచి మనం ప్రతిసారి కరెంట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. రివర్స్ బయాస్లో మనం ఏం చేస్తున్నామండి, ఐబీని కాన్స్టెంట్గా పెడుతున్నాము. ఐబీని కాన్స్టెంట్గా పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం ఐబీని కాన్స్టెంట్గా? ఇక్కడ విబిఈని కూడా కాన్స్టెంట్గా పెట్టొచ్చు కదా, క్వశ్చన్ వస్తుంది నాకు పిల్లల దగ్గర నుంచి. కానీ ఇక్కడ మనకి ఐబీ ఏం చేస్తుందండి, విబిఈని పెంచే కొద్దీ ఐబీ ఏం చేస్తుంది, ఐబీని ఛార్జ్ క్యారియర్ పెంచుతుంది. మనకి ఐబీ ఛార్జ్ క్యారియర్స్ని పెంచుతుంది. కాబట్టి ఐబీని మనం కాన్స్టెంట్గా పెట్టుకోవాలి. సో ఐబీని కాన్స్టెంట్గా పెట్టుకుంటే మనం ఏమవుతుంది, ఇక్కడ కొంచెం పెరిగి సాచురేషన్ పాయింట్లో వచ్చేస్తుంది, సాచురేషన్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఐబీ పెంచే కొద్దీ కరెంటు పెరిగి సాచురేషన్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా ఛార్జ్ క్యారియర్స్ ముందుకు వెళ్ళిపోతాయి మనకి. అవునా? ప్రతిసారి ఇక్కడ అంటే అవైలబిలిటీ ఆఫ్ ది ఛార్జ్ క్యారియర్స్ ఇక్కడ అవైలబిలిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎన్ని ఉన్నాయని చూసుకుంటుంది దాంట్లో బేస్లో. సో బేసే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మనకి బేసే కదా అన్నిటికీ ఇప్పుడు. సో ఏం చేసినా కూడా బేస్లోనే చేంజెస్ వస్తున్నాయి మనకి. ఓకేనా? సో ఫార్వర్డ్ బయాస్లో ఈ డిప్రెషన్ రీజన్ మాయమైపోతుంది. రివర్స్ బయాస్లో ఈ డిప్రెషన్ రీజను ఇక్కడ పెరుగుతుంది. సో ఇక్కడ కనుక డిప్రెషన్ రీజన్ వచ్చింది అనుకోండి, సపోజ్ మనం ఏం చేసామంటే ఐబీని 0 తీసేసుకున్నాం. సరే, కండిషన్ చూద్దాం మనం ఏమవుతుందో అది. ఐబీని 0 తీసుకున్నామండి. ఓకే, ఐబీని 0 తీసుకుంటే ఏమవుతుందంటే ఐసీ వాల్యూ ఏమవుతుంది, సపోజ్ ఇది లేదనుకోండి, ఐబీ ఈజ్ ఈక్వల్స్ టు ఐసీ అనుకుందాం. సో ఐబీ 0 అనుకుంటే ఇక్కడ జీరో ఛార్జ్ క్యారియర్స్, ఇక్కడ 0 ఛార్జ్ క్యారియర్స్ అంటే దీనికి రావడానికి మరి హోల్స్ లేవు కదా. ఐబీని 0 తీసుకున్నా, ఇదే కదా మన ఐబీని 0 తీసుకుంటే ఇక్కడ ఒక్క హోల్ కూడా లేదు ఐబీలో. అంటే ఈ ఛార్జ్ క్యారియర్స్ ముందుకెళ్ళడానికి, ఈ ఛార్జ్ క్యారియర్స్ ఎవరు ఇవ్వండి, ఐసీ కదా. ఐసీ ముందుకెళ్ళడానికి మరి పాత్ లేదు. ఐసీ ముందుకెళ్ళడానికి పాత్ లేవు కదా. ఐసీ ఈజ్ ఈక్వల్స్ టు 0. వెరీ గుడ్, కాన్సెప్ట్ ఈజ్ క్లియర్. అర్థమైపోయిందా? ఎప్పుడైతే మనం ఐబీ 0 చేసామో హోల్స్ అన్ని ఇక్కడ మాయమైపోయినాయి ఛార్జ్ క్యారియర్స్. ఆ ఛార్జ్ క్యారియర్స్ రావడానికి ఇక వేరే దారి లేదు. కాబట్టి ఐసీ కూడా 0 అయిపోతుంది. అందుకని ఐబీ కొంచెం ఏదన్నా ఒక వాల్యూ ఉంటే ఐసీ వాల్యూ మనకి వచ్చేస్తుంది. ఐసీ వాల్యూ కొంచెం వచ్చేస్తుంది మనకి. కాబట్టి ఐబీ ఈజ్ మనకి కంపల్సరీ ఉండాల్సిందే మనకి. ఓకే, అర్థమైపోయిందా పిల్లలు? సో ఇది మనకి ఎన్పిఎన్ కామన్. మన ఎన్పిఎన్ తీసుకుంటాం మనం జనరల్గా. పిఎన్పి కూడా తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది కామన్ ఎమిటెడ్ ట్రాన్సిస్టర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. కామన్ బేస్ కూడా ఇదే విధంగా సేమ్ ఉంటుంది మనకి, పెద్దగా తేడా ఏముండదు మనకి కామన్ బేస్లో కూడా. ఓకే, నెక్స్ట్ క్లాస్లో దీని కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ చదువుదాం. ఇదే సర్క్యూట్లో కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఏసీ డీసీది చదువుదామండి. ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఒకటేసారి నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే ఈ సర్క్యూట్ చూస్తుంటేనే కొంచెం కాంప్లెక్స్ కనబడుతుంది మనకి. విబి ఏంటి, విసి ఏంటి, ఐసి, బీసీ, ఐసి, ఐబి, ఐఈ అనుకుంటే ఏదేదో చెప్తున్నారు సారు. సో కాంప్లెక్స్ కనబడుతుంది. మరి యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్లోకి వెళ్తే కన్ఫ్యూజ్ అవుతాం ఇవి ఒకటే వీడియోలో అని ఇంకొక వీడియో సపరేట్గా చేసి యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ చెప్తానండి. సో దాని క్లారిటీ దానికి వచ్చేస్తుంది, దీని క్లారిటీ దీనికి వచ్చేస్తుందండి. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ.